ఖమ్మం రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. తన ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అనారోగ్యాన్ని జయించి ప్రజల పక్షాన నిలబడ్డానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే వరకు పోరాటం ఆపబోనని స్పష్టం చేశారు. అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంకెక్కడ అజయ్ కుమార్ అయిపోయాడు. రేపు ఎల్లుండో ఏమో వస్తున్నాయి, అంబులెన్స్ వస్తుందన్నారు. నిలబడున్నా నిటారుగా మీ ముందు. అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు, 6 అడుగుల కటౌట్ నీ ముందు నిలబడి ఉంది. ఉంటా, ప్రజల పక్షాన నిలబడి ఉంటా, నా రైతాంగం పక్షాన నిలబడి ఉంటా, నా రఘునాథపాలెం ప్రజల పక్షాన నిలబడి ఉంటా, నా ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన నిలబడి ఉంటా. ఏ పోరాటాల స్ఫూర్తితోనైతే మేము ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో లేదా జెండాలను రెపరెపలు ఆడించినామో అదే పోరాట స్ఫూర్తితోనే రేపు రాబోయే రోజుల్లో ప్రజల కష్టాలకి మరి చరమగీతం పాడి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చేదాకా అజయ్ కుమార్ బతికే ఉంటాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక ఎప్పుడు అవసరం. నువ్వు ఆ రోజు చెప్పినావు ప్రశ్నించే గొంతుక అని. ఇవాళ ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు ఎందుకయ్యా నువ్వు దెబ్బలు కొడుతున్నావు? ప్రశ్నించే వాడి మీద తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నావు? జైళ్ళల్లో ఎందుకు పెడుతున్నావు? ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు,